హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందరికి ఒక వండర్ఫుల్ రెసిపీని తీసుకొస్తున్నాను. అదేంటంటే డిఫరెంట్గా తినాలనిపించేసి వెంటనే ఆలోచించాను. ఇంకేంటి, యామ్మి యామ్మి పెరుగు వడ రెడీ చేసేసాను అనమాట. నేను ఒక్కదాన్ని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు కూడా టేస్ట్ చేయాలని చెప్పేసి రెసిపీని మీకు కూడా చూపించేస్తాను. మొత్తం మీద ఫైనల్గా టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే టేస్ట్ చేశాను, మీరు కూడా చేసేయండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు మినపప్పుని తీసుకొని బాగా ఒక 2 or 3 times కడిగి నానబెట్టుకోండి. ఒక 4 to 5 hours నానబెట్టుకోండి. ఓకేనా? ఆ నానబెట్టుకున్న వాటిని ఫిల్టర్ చేసి నేనైతే మిక్సీ పట్టాను, మీరు గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? సో మినపపిండికి సరిపడా ఉప్పు వేసుకొని నేనైతే మిక్సీ పట్టేసానండి. ఓకేనా? మరి జారుగా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలా మినపిండిని. ఇంకా తర్వాత కాసిన్ని అంటే 1 స్పూను మిరియాలని కచ్చపచ్చ దంచుకొని ఈ పిండిలో వేసుకోవాలండి. అంటే మినపపిండిలో వేసుకోవాలి. కొంచెం క్రంచీగా ఉండాలి కదండి, అందుకోసం అని స్పైసీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిలో కొంచెం సోడా ఉప్పుని యాడ్ చేయండి, ఎందుకంటే కొంచెం బాగా పొంగాలి కదా, అందుకోసం. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లము, ఒక 6 పచ్చిమిర్చిలు, ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మిరియాలని ఒక చిన్న రోల్లో వేసుకొని పౌడర్ చేసేసాను నేనైతే. ఆ చేసుకున్న పౌడర్ని పెరుగులో, అంటే ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకొని దానిలో ఈ పొడిని వేసేసానండి. ఇంకా పొడైనా నెక్స్ట్ ఈ పెరుగులో వేసేదానికి తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద స్పూన్గానైతే 1 స్పూన్ అయినా సరిపోతుంది. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయిందండి. ఇక దీనిలో ఆవాలు చూస్తున్నారు కదా, ఆవాలని, ఇంకా జీలకర్ర అన్నీ 1/2 స్పూన్సేనండి, ఎక్కువే కాదు. ఇంకా ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని వేసి కొంచెం ఫ్రై చేయాలండి. అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. అండ్ కొంచెం ఇంగువ కూడా దీనిలో వేయాలండి, వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే కరివేపాకు వేసానండి. కొంచెం పసుపు కూడా ఈ తాలింపులో యాడ్ చేసామన్నమాట. పసుపు యాంటీబయాటిక్కే కాదండి, కొంచెం టేస్ట్ కూడా మంచిగా వస్తుందన్నమాట. అండ్ మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇందాక చెప్పిన ఇంగువ ఇప్పుడు వేసాను అనమాట. ఓకే. సో లైట్గా అన్నీ కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం వేపుకొని, ఆ వేపుకున్న దాన్ని అంతా స్పూన్తో తీసుకొని, అంటే ఎక్కువ లేదు కదండి, బాండితో డైరెక్ట్ వేసేదానికి, అందుకు స్పూన్తో తీసి పెరుగులో వేసేసాను అనమాట. వేసి ఆ పెరుగులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎల్లోయిష్ కలర్గా అట్లా వస్తుంది. అండ్ ఇంకా కొంచెం సరిపడా వాటర్ని కూడా యాడ్ చేయాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే తర్వాత అంతా వాటరీగానే ఉంటుంది, టేస్ట్ రాదనమాట. ఓకేనా? అందుకని ఆ బాండిని కొంచెం వాటర్ పోసి ఫ్లేవర్ అంతా వచ్చేటట్టుగా దానిలో పోసేసుకున్నమాట పెరుగులోకి. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. ఓకేనా అండి? ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మినప్పిండిని మనము వడల్లాగా గుండ్రంగా చేసుకొని వేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మరీ లావు ఎక్కువ ఉంచుద్దండి, కొంచెం పలుచగానే చేయండి. అట్లా అని చెప్పేసి బయట మార్కెట్లో లావుగా దొరుకుతున్నాయి కదా అంటే
అది ఎట్లాగనేది నాకైతే తెలీదు. నేను ఇప్పుడు చేసిన దానిలో కొంచెం లావు వస్తే లోపల పిండి అనేది పచ్చిగా ఉంది, అందుకోసం అనమాట. కొంచెం పలుచగానే చేసుకోండి. అలాగా గోల్డిష్ కలర్లోకి రాగానే, అంటే ఎర్రగా కాలగానే తీసి వేడి వేడిగా ఉన్నప్పుడే, అంటే డైరెక్ట్గా నూనెలో నుంచి వడగట్టి తీసేసి ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేసేయాలండి. వేసిన తర్వాత అది బాగా మునిగేలాగా 2 వైపులకి తిప్పి ఆ వడని వదిలేసేయాలి. ఎందుకనంటే అది వడ మొత్తం పీల్చుకునేటట్టు అనమాట ఆ పెరుగు జ్యూస్ని. చూస్తున్నారు కదండి, 1 ఆఫ్టర్ 1 యాడ్ చేసుకుని అవి బాగా కలిసేలాగా, అంటే 2 వైపులు బాగా మునిగేదాకా కలుపుకుంటూ ఒక్కొక్కటి అలాగా పెరుగులో వేసేసుకోవాలి. సో మొత్తం మీద మనకి పెరుగు వడ అనేది రెడీ అయ్యిందండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలన్నమాట ఈ పెరుగు వడకి. దెన్ నెక్స్ట్ కప్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. చూస్తున్నారు కదండి, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి ఇమీడియట్గా స్పూన్ తీసుకొని ట్రై చేసేసాను. చూస్తున్నారు కదండి, బౌల్లో పెడితే ఎలా వచ్చింది పెరుగువడ అనేది. ఇక తింటే టేస్ట్ అయితే మాత్రం చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసిందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.